పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు నాథునియందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియ దైవజనులారా, తపస్సు కాల ధ్యాన వడకానికి మిమ్మందరినీ ప్రేమతో హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి మన ధ్యానాంశంలోకి వెళ్ళే ముందు మరొక్కసారి మోషే నినాదాన్ని గుర్తు చేసుకుందాం. షేమా ఇజ్రాయేల్, ఇజ్రాయేలులారా వినుడి, విధేయించుడి, హృదయ పరివర్తన చెందుడైనటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మనము 10 అరిష్టాలు, 10 తెగుళ్ళు, ఏ విధంగా ఐగుప్తు దేశీయుల మీద దేవుడు తన యొక్క ప్రతాపాన్ని చూపించి చివరికి ఆ 10వ తెగులు, 10వ అరిష్టంలో వాళ్ళ తొలిచూలి మగబిడ్డలందరినీ కూడా దేవుడు చంపేస్తూ ఉన్నాడు. వారి మీదకి కప్పలు, ఈగలు, అనేక రకాలైనటువంటి వారి పశువులను చంపేయటము, ఆ విధంగా వారిని అనేక రకమైనటువంటి శ్రమలకు, ఇబ్బందులకు అనారోగ్యాలకు గురి చేసి చివరికి చంపివేస్తూ ఉన్నాడు. ఎర్ర సముద్రంలో కూడా చివరికి వాళ్ళందరూ మునిగి చనిపోయారనమాట. అంటే దేవుడు అంత క్రూరమైనటువంటి దేవుడా మన దేవుడు, అంత కఠినమైనటువంటి, అంత దారుణమైనటువంటి దేవుడా, అంత హింసను చేసేటటువంటి దేవుడా అన్నటువంటి ప్రశ్న మనందరి మధ్యలో వస్తుంది. ఎందుకంటే ఈ చావులు, ఈ యుద్ధాలు, ఈ అరిష్టాలు, ఈ తెగుళ్ళు మనం చూసినట్లయితే మనం చెలించిపోతాం కొన్నిసార్లు. ఎందుకంటే నూతన నిబంధనలు ఉంటాం. ఇదిగో దేవుడు దయగల దేవుడు, కరుణ కలిగినటువంటి దేవుడు, క్రీస్తు ప్రభు చూడండి, ప్రజలను ఆకలితో ఉన్నప్పుడు మరియు ఒక నాయకత్వం లేనప్పుడు తన యొక్క కడుపు తరిగిపోతూ ఉందని మనం అక్కడ వింటాం. అంటే అంత కృపా దయ కలిగినటువంటి దేవుడు ఏ విధంగా చంపగలడు మనుషులను, ఏ విధంగా యుద్ధాలను తనే యుద్ధము చేసి ప్రజలను, శత్రువులను ఓడించి చంపగలడు. ఈ విధంగా అరిష్టాలు, తెగుళ్ళు సృష్టించి ప్రజలను చంపగలడు, పశువులను చంపగలడు, మనుషులను చంపగలడు దేవుడు అనేటువంటి ప్రశ్న తప్పకుండా మనందరిలో రావాలి. అందులో తప్పేమీ లేదు. దాని యొక్క సమాధానం ఈరోజు మనము కనుగొనడానికి ప్రయత్నించుదాము. మొదటిగా చూసినట్లయితే ఈ 10 అరిష్టాలు, 10 అనేటువంటి సంఖ్య, మనము 1, 2, 3 సంఖ్యల గురించి ధ్యానించాము, 40 సంఖ్య గురించి ధ్యానించాము. ఇప్పటికీ ఈ 10 అనేటువంటి సంఖ్య సంపూర్ణ పునరుద్ధరణ అనగా పూర్తి కోల్పోయిన దాన్ని పూర్తిగా మరలా పొందటం అన్నమాట. ఇజ్రాయేలీ ప్రజలు దేన్ని కోల్పోయారు? ఈ 10 అరిష్టాల వల్ల వారు స్వేచ్ఛను కోల్పోయారు. ఆ కోల్పోయిన దాన్ని పూర్తిగా మరలా ఈ 10 అరిష్టాల ద్వారా వారు స్వేచ్ఛను పొందుతూ ఉన్నారు. ఈ 10 అనేటువంటి సంఖ్యకు అదేవిధంగా ఒక నూతన సృష్టిగా తయారవుతున్నారు, దానికి సంకేతం. అదేవిధంగా 3వ సంకేతం దేవునికి చెందింది అనేటువంటి సంకేతం. ఏ విధంగా దేవునికి చెందిన ప్రజలుగా దేవుణ్ణి ఆరాధించడానికి వారు ఐగుప్తు నుంచి బయటకు విడిపింపబడుతూ ఉన్నారు. అక్కడ మొత్తం ప్రాబ్లం ఏంటంటే ఈ ఫరో రాజు వారి దేవుణ్ణి, యావే ప్రభుని ఆరాధించడానికి అక్కడి నుంచి బయటికి వెళ్ళి వారి సొంతగా ఆ దేవుణ్ణి ఆరాధించడానికి వారికి అనుమతించడం అనమాట. అక్కడి నుంచి వెళ్ళటానికి 400 సంవత్సరాలు ఆ బానిసత్వంలో వారిని నానా విధాలుగా వెట్టి చాకరీ చేయించి ఆ విధంగా కఠినాత్ముడుగా మారుతూ ఉన్నారు. అలాంటి కఠినమైనటువంటి హృదయాన్ని మార్చాలి అంటే ఇలాంటి అరిష్టాల ద్వారా చివరికి దేవునికి వేరొక ఆప్షన్, వేరేదేమీ లేకుండా ఆ విధంగా చదువుతాం. అది కూడా ఎందుకు చేయాలని మనం ఈ 10 అనేటువంటి సంఖ్య మనం క్రొత్త నిబంధనలో కూడా చూసినట్లయితే 10 మంది కుష్ఠరోగులు ఆయన స్వస్థపరచటం, పోయిన దాన్ని వారు పొందటం, వారి ఆరోగ్యం పోయింది, కుష్ఠరోగులయ్యారు, మరలా దాన్ని పూర్తిగా వారు పొందుతూ ఉన్నారు. పునరుద్ధరించబడటం అన్నమాట 10 సంఖ్యకు అర్థం అండి. అదేవిధంగా 10 వెండి నాణెములు కనుగొన్నటువంటి ఒక స్త్రీ, లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం అక్కడ చదువుతాం. 8వ వచనంలో ఒక స్త్రీ తనకున్నటువంటి 10 వెండి నాణాలు ఒక నాణెం పోతే అక్కడ దీపం వెలిగించి మొత్తం చూసి వెతికి కనుగొన్న తర్వాత ఎంతో ఆనందం అన్నమాట. అందరిని పిలిచి పండుగ చేసుకునేది. అదేవిధంగా పోగొట్టుకున్నది మరలా దొరకటం అన్నమాట. సంకేతం 10 సంఖ్యకు అర్థము. అదేవిధంగా మనం చూసినట్లయితే 10వ వంతు దేవునికి ఇవ్వటం, మనకున్నటువంటి సంపాదన అంటే ఆ 10 వంతు అనేది దేవునికి సంబంధించి, దేవునికి చెందింది అనమాట. యోహాను సువార్తలో కూడా చూస్తాము, క్రీస్తు ప్రభు నేనే అన్నటువంటి ఆ మాట 10 సార్లు కనిపిస్తుంది యోహాను సువార్త. నేనే మార్గము, నేనే జీవ సత్యము, నేనే ఈ లోకానికి వెలుగై ఉన్నాను, నేనే జీవాహారము, నేనే పునరుత్థానము. ఆ 10 అంటే ఆ స్వభావాలు, ఆ
వెలుగు, జీవాహారము, పునరుత్థానం అవన్నీ కూడా క్రీస్తుకు చెందినవి, ఆయన యొక్క స్వభావం అని చెప్పి మనము అక్కడ కూడా అర్థమవుతుంది. ఈ 10 అనేది ముఖ్యంగా పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి పొందటంలో ఏ విధంగా ఇక్కడ మనకు 10 అరిష్టాలు మనం చూసినట్లయితే ఈ అరిష్టాలు 10 తెగుళ్ళు ఐగుప్తు దేశీయుల మీద యావే ప్రభు ప్రయోగించినటువంటి 10 అరిష్టాలు మనం ఒకసారి ధ్యానించినట్లయితే మొదటిగా మనం చూస్తాము, నైలు నదిని కొట్టి మోషే అహరోనుతో చెప్తాడు, కర్రతో కొట్టడం ద్వారా అది నెత్తురుగా మారుతూ ఉంది. 7వ అధ్యాయంలో చూసినట్లయితే నిర్గమకాండము, కావున ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు, ఇదిగో నేను యావేనని వీరందరూ గుర్తించాలి. అంటే ఇదిగో ఈ చేతిలో ఉన్నట్టు ఆ కర్రను తీసుకుని నైలు నది కొడితే అది నెత్తురుగా అంటే చూడండి, నైలు నది చెప్పాను, నైలు నది అనేది ఒక దుఃఖదాయిని కూడా అని పేరు ఉంది. ఎందుకంటే ఎంతమందికి అది మంచి చేసిందో అదేవిధంగా అది చెడు కూడా చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ నైలు నది రక్తంగా మారటం చూడండి. అక్కడ ఈ యుద్ధం అనేది యావేకి, ఫరో రాజుకు మాత్రమే కాదు, యావేకి ఇతర దేవుళ్ళకు కూడా. అంటే యావే గొప్ప దేవుడా, ఇతర గొప్ప దేవుడు. ఎందుకంటే ఈ 10 తెగుళ్ళలో ఒక్కొక్క తెగులు ఒక్కొక్క ఐగుప్తు దేవుణ్ణి లేకపోతే దేవతను చూస్తుంది. ఇక్కడ నైలు నది యొక్క దేవుడు ఎవరంటే అక్కడ హాపీ అనేటువంటి ఈ దేవుడు నైలు నది దేవుడు అనమాట. అంటే ఆ దేవుడు గొప్ప, ఇదిగో యావే గొప్ప, ఎవరు శక్తిమంతుడు, ఎవరు నిజమైన దేవుడు అనేటువంటి ఒక గొప్ప సంకేతం కూడా ఇక్కడ మనకు మొదటి అరిష్టంలో చూస్తూ ఉన్నాము. ఇక 2వ అరిష్టాన్ని చూసినట్లయితే ఆ దేశమునెల్లా కప్పలతో పీడిస్తూ ఉన్నాడు యావే దేవుడు ఐగుప్తు దేశాలందరినీ. నీవు అప్పుడు చెప్తాడు ఇజ్రాయేలీ ప్రజల అయినటువంటి దేవుడు ఫరోతో చెప్తాడు, నువ్వు నా ప్రజలను వెళ్ళనీయకుండా చేస్తూ ఉన్నావు, నువ్వు వాళ్ళను పోనీయనొచ్చు, నీ దేశమునెల్లా కప్పలతో పీడిస్తాను అని చెప్పి ఆ నైలు నది అంతా కప్పలతో నిండిపోతుంది. చివరికి అవి తీరం దాటి ఆ నగరాల్లోకి, పట్టణాల్లోకి కూడా అన్ని కప్పలమయం అయింది అనమాట. ఐగుప్తులు భయపడతారు. భయపడి ఫరో రాజు మరలా మోషేను ఆరోను పిలిచి, ఇదిగో చూద్దాము అని చెప్పి తన మనస్సు అబద్ధాలు చెప్తాడు, వెళ్ళిపోండి అని చెప్తాడు. కానీ చివరికి మరలా ఇదిగో వెళ్ళొద్దని చెప్పి, ఎప్పుడైతే ఈ అరిష్టం ఆగిపోతుందో ఆగిపోగానే మరలా తన యొక్క కఠిన హృదయం మరలా తిరిగి తనకు వచ్చి వెళ్ళటానికి వీలేదంటాడు. ప్రతిసార్లు ఈ 9 అరిష్టాలు, మొదటి 9, ఆ 9 అరిష్టాల్లో కూడా మొదటి ఓకే అంటాడు, మీరు వెళ్ళిపోవటానికి స్వేచ్ఛగా వెళ్ళిపోండి, 400 సంవత్సరాల బానిసలుగా ఉన్నారు, వెళ్ళిపోండి అని. చివరికి మరలా మనసు మార్చుకొని అరిష్టం అయిపోగానే వెళ్ళటానికి వీల్లేదని చెప్పి మరలా ఆయన సాకులు పెడతాం ఈ విధంగా. అందుకే ఆ కఠిన హృదయుడు ఫరో రాజు ఎంత కఠిన హృదయుడు, ఆ కఠిన హృదయాన్ని కరిగించడానికి ఇది ఎలాంటి అరిష్టాలు మనం చూస్తున్నాం. తర్వాత 3వ అరిష్టం ఏంటంటే ఆ దుమ్ము దోమలుగా మారటం అన్నమాట. అక్కడ కూడా హెక్కెత్ అనేటువంటి ఒక దేవుడికి సంకేతము ఆ ఐగుప్తు దేవుడు. ఇక్కడ కూడా ఒక గెబ్ అనేటువంటి దేవుడు దుమ్ము దేవుడు అనమాట వారికి. ఆ దుమ్ము దేవుణ్ణి ఇక్కడ ఈ దుమ్ముని ఆ విధంగా ఆయన ఈ విధంగా మారుస్తూ ఉన్నాడు. ఐగుప్తు దేశం అంతా కూడా దుమ్ము దోమలుగా మారటం, వారిని కొడతాము, అనేక మంది చనిపోవడం చూస్తూ ఉన్నాము. ఇక 4వ అరిష్టం ఈగల గుంపును వారిపై పంపుతూ ఉన్నాడు. నీవు నా ప్రజలను వెళ్ళనీయనొచ్చు, ఇదిగో నేను నీ మీదకి ఈ విధంగా ఈగల గుంపును పంపెదను, నీ గుర్రాల మీదకి, నీ గుంపుల మీదకి, నీ సైన్యాల మీదకి, నీ ఐగుప్తు ఇళ్ళన్నీ కూడా ఈ విధంగా ఈగలతో నిండిపోతాయి. అక్కడ కూడా ఈగ ముఖంతో వాళ్ళకు ఒక దేవత ఉన్నది అనమాట, హాతార్ దేవత. ఆ దేవతకు సంకేతం అనమాట. అంటే ఇతర దేవుళ్ళు శక్తిమంతులు కారు, యావే ప్రభు మీద నిలవలేరు. వాళ్ళు ఇన్ని అరిష్టాలు వచ్చినా వారు దేవతలు వాళ్ళకి ఏమి సహాయం చేయలేకపోయారు. అదేవిధంగా 5వది మనం చూసినట్లయితే నీ పశువులన్నీ కూడా రోగం వలన నాశనం అయిపోతాయి. ఆ విధంగా పశువులన్నీ కూడా రోగాలు వచ్చి చనిపోవటము మనము 5వ అరిష్టంలో చూస్తూ ఉన్నాము. వాళ్ళ యొక్క దేవత కూడా ఒక దేవత ఉండిద్ది ఆ ఐగుప్తు దేశంలో. ఆ దేవత తల కూడా ఒక ఆవు తల అనమాట. హాతోర్ అనేటువంటి ఒక దేవత ఐగుప్తీయుల్లో, అది ఆ దేవతకు సంకేతం అనమాట. ఈ విధంగా మనం చూసినట్లయితే 6వ అరిష్టము బొబ్బలు పుట్టించడం అనమాట. అక్కడ యావే మోషేతో చెబుతాడు, ఇదిగో మీరు గుప్పిడంత బూడిదని తీసుకొని ఫరో రాజు వారి కంటి ఎదుటే మీరు
ఈ బూడిదను ఆకాశంలోకి విసిరేయండి. ఆ విధంగా ఆ బూడిదే వాళ్ళ మీద పడి ఆ విధంగా బొబ్బలుగా ఆ బొబ్బలు మళ్ళీ చితికి అందరికీ గాయాలైతాయి అనమాట. ఇది మనకు ఇంకొక దేవత ఉంది, ఈసిస్ అనేటువంటి ఒక దేవత. అది మెడిసిన్కి మరి శాంతికి అనమాట. ఆ విధంగా ఆ దేవత కూడా ఏమీ చేయలేకపోతుంది ఇలాంటి అరిష్టాలు చేసినట్టు. ఇక 7వ అరిష్టం ఏంటంటే వడగండ్ల వాన వారిపై కురిపిస్తూ ఉన్నాడు. ఆ వడగండ్ల వాన వల్ల అనేక పశువులు, అనేక మనుషులు చనిపోతారు. అదేవిధంగా ఆ వడగండ్ల గాడ్డెస్ ఆఫ్ ద స్కై అంటారు, ఆకాశ దేవత వారికి నట్ అనేది, ఆ దేవత కూడా ఏమీ చేయలేదు. తర్వాత 8వ అరిష్టం ఏంటంటే మిడతల మందను పంపించడం. ఎంతకాలం ఇదిగో ఈ ఫరో రాజు నువ్వు ఇత మొండి పట్టుగా ఉంటావు, నన్ను సేవించడానికి నా ప్రజలను ఎందుకు పంపించవు, ఇదిగో నా ప్రజలను వెళ్ళనీవు, నువ్వు కనుక వెళ్ళనీయకపోతే ఇదిగో మిడతల దండని ఇదిగో మీ దేశం మీదకు పంపుతా అని చెప్పి ఆ సేత్ అనేటువంటి ఒక దేవత ఉండిద్ది, ఆ దేవతకి ఈ సంకేతం అన్నమాట. అదేవిధంగా ఆ చీకటిని 3 రోజులంతా కూడా ఐగుప్తు దేశంలో చీకటి కమ్మటం ఇక 9వ అరిష్టం అన్నమాట. ఇది కూడా రా అనేటువంటి వారి యొక్క సన్ గాడ్, సూర్య దేవుడికి సంకేతం అన్నమాట. ఆ విధంగా 3 రోజులు చీకటి గమ్మిన ఆ సన్ గాడ్ ఐగుప్తు దేవుడు ఏమి చేయలేకపోతాడు. అంటే యావే దేవుడి శక్తి ముందల ఏ దేవుళ్ళు రాలేరు, ఏ దేవతలు కూడా సాటి లేరు, ఆయన బలమైన వాడు, ఆయనే దేవుడు అనేటువంటి గొప్ప సంకేతాన్ని యావే దేవుడు పంపుతూ ఉన్నాడు. అదేవిధంగా 10వ అరిష్టము ఇది చాలా ఘోరంగా ఉంటుంది. ఈ అరిష్టాన్ని చూసినప్పుడు దేవుడు ఇంత క్రూరమైన వాడ, కఠినమైన వాడ, చిన్న పిల్లలని, తొలిచూలి బిడ్డలను ఏ విధంగా చంపగలడు. అర్ధరాత్రి యావే దేవుడు ఐగుప్తు దేవుడు అంతా కూడా తిరిగి తొలిచూలి బిడ్డలు చంపేస్తాడు. సింహాసనకు వారసుడైనటువంటి చివరికి ఫరో రాజు ప్రథమ సంతానమును మొదలుకొని ఈ జైల్లో ఉన్నవారు అందరి మగ బిడ్డలను తొలిచూలు బిడ్డలు ఆ విధంగా చంపాను. తొలిచూలు పశువులు కూడా చివరికి నాశనం అవ్వటము. ఈ విధంగా ఈ 10వ అరిష్టము ఫరో రాజుకు సంకేతం. ఏ విధంగా ఈ దేవుళ్ళు ఐగుప్తు దేవుళ్ళు అందరూ కూడా వారు మానవ రూపంలో లేరు, కానీ మానవ రూపంలో ఉన్నటువంటి దేవుడు ఎవరయ్యా వాళ్ళకంటే ఈ ఫరో రాజు వాళ్ళకి అల్టిమేట్ పవర్ అనమాట. ఐగుప్తు దేశంలో ఈజ్ ఎ హ్యూమన్ గాడ్, మానవ దేవుడు అనమాట. అతన్ని ఓడించటానికి ఇదిగో మనం చూస్తున్నాం ఈ రకమైనటువంటి అరిష్టాలను కలిగించి చివరికి ఈ యొక్క అరిష్టాల ద్వారా మనం నేర్చుకున్నటువంటి గుణపాఠం ఏంటంటే ఈ బైబిల్లో మనకి ఇంత హింస ఎందుకు ఉంటుందనేటువంటి ఒక సత్యాన్ని గురించి మనము తెలుసుకుందాము. కాబట్టి తెగుళ్లకు మనం కారణాలు చూసినట్లయితే మొదటిగా దేవుడు తన యొక్క వాగ్దానమును నెరవేర్చుతూ ఉన్నాడు. దేవుడు తన నమ్మదగిన వాడు. ప్రజలను ఏ విధంగా ఇదిగో అప్పుడు అబ్రహాముకు, యాకోబుకు, ఇస్సాకు వీళ్ళకి చేసినటువంటి వాగ్దానాన్ని కూడా వాగ్దాన భూమికి, కనాను ప్రదేశానికి నేను మిమ్మల్ని తీసుకొస్తాను తోడుగా. దేవుడు తన దేవుడు కాబట్టి, తన ప్రజలు కాబట్టి, వాళ్ళ దేవుడు కాబట్టి, ఆ వాగ్దానమును ఆయన నెరవేర్చకాలు కాబట్టి, నమ్మదగిన దేవుడు కాబట్టి వాగ్దానమును మనము మొదటిగా నెరవేర్చడం చూస్తున్నాము. అదేవిధంగా ఇశ్రాయేలీల బానిసత్వం మొర దేవుడు ఆలకించాడు. 400 సంవత్సరాలంత క్రూరంగా బాధపడుతూ ఉంటే ఆయనకు దయ, జాలి, కనికరం ఉన్నది. ఆయన కడుపు తరిగిపోదా, వారిని రక్షింపడా, వారి యొక్క బాధలను చూడడా అని మనము గ్రహించాలి. కానీ ఎవరో ఫరో రాజు గుర్తించాలి, సమస్త ప్రజలందరికీ ఆ దేవుని తెలుసుకోవాలి. కేవలం ఈ నైలు నది వేరే ఇతర ఈ ఐగుప్తు దేవుళ్ళ కంటే యావే గొప్పవాడు, అద్భుత కార్యములు చేయువాడు. ముఖ్యంగా ఈ ఫరో రాజు ఈ కారణాలన్నిటికీ కూడా ఈ తెగుళ్ళన్నిటికీ కూడా కారణాలని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన అంత కఠిన హృదయము కలిగినటువంటి వాడు కాబట్టి, ఆ కఠిన హృదయానికి మారు మనస్సు కలిగించడానికి దేవుడు ఈ విధంగా తన మనస్సు కరిగించి తన ప్రజలను విడిచిపెట్టడానికి ఈ విధంగా దేవుడు చేశాడని మనం చెప్పవచ్చు. కానీ అయినా సరే హింస ఎందుకు? కరుణ, జాలి చూపించి ఆయన హృదయాన్ని మార్చలేడని అడగవచ్చు మీరు. అందుకే బైబిల్ మనం ఎలా చదవాలంటే, ప్రజలు బైబిల్ని చాలా 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 తప్పుగా చదువుతారు. ఇక్కడ మేము చూసాము బైబిల్లో, అక్కడ చదివాము, ఇన్ని ఇన్ని చావుల. మొదటిగా బైబిల్ అనేది ఒక గ్రంథాలయం.
ఇట్స్ ఏ లైబ్రరీ. అది ఒక పుస్తకం కాదు, అనేక 73 పుస్తకాలు అక్కడ ఉదాహరణ. ఈ పుస్తకాలు అన్నమాట గ్రంథాల సంకలనం అన్నమాట. అనేక మంది రచయితలు, అనేక సమయాల్లో అనేక మంది పాఠకులు, ఆడియన్స్ ఆర్ డిఫరెంట్. ఆ పాఠకులు వేరన్నమాట, ద రీడర్స్ ఆర్ డిఫరెంట్. అదేవిధంగా ఒక లైన్ తీసుకొని చదవటం, ఆ ఒక్క లైన్ని వారు వక్రీకరించటము. సో బైబుల్ ఈ విధంగా బైబుల్ చదవటం అనేది చెడు మార్గంలో చదవటం, తప్పుగా చదవటం, తప్పుగా అర్థం చేసుకోవడం. దెయ్యం కూడా, సైతాను కూడా వక్రీకరించింది దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆ క్రీస్తు ప్రభు శోధన సమయంలో. ఉదాహరణకు కీర్తనలు, తన భావాలు, కీర్తనకారుడు తన భావాలు, తన ప్రేరణ, తను ప్రేరేపింపబడ్డాయి. నిజమే, దేవుని వాక్కు అది. కానీ అది కీర్తనకారుడి యొక్క భావాలు, తన కష్టాల్లో, తన సుఖాల్లో, తన కృతజ్ఞతను, ఆ విధంగా తన భావాలను చెప్తూ ఉన్నాడు. అందుకే వాటికన్ కౌన్సిల్ 2, రెండవ వాటికన్ సభ చెప్తూ ఉంది, ఇదిగో బైబిల్ ఏమిటంటే మానవ మాటల్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్, మానవుల చేతుల మీద, వాళ్ళ చేతులతో దేవుని యొక్క వాక్కును రాశారు వాళ్ళు. పవిత్రాత్మ ప్రేరేపణ ఉన్నది. అందుకే బైబిల్లో ఏమున్నది, బైబిల్ ఏమి నేర్పిస్తుంది, ఆ రెండింటికి మనం వ్యత్యాసం చూడాలి. బైబిల్లో చాలా ఉంటాయి, కానీ ఆ ఉన్న విషయాలు, ఆ బైబిల్ మనకు ఏమి నేర్పిస్తున్నది. ఎందుకంటే ప్రతి చోట మనం బైబిల్లో చూసినట్లయితే ఒక థీమ్ అనేది ఉంటుంది, ఒక అంశం అనేది ఉంటుంది. ఆ అంశం నడుస్తూ ఉంటుంది. ఆ అంశాన్ని బట్టి మనం, సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంతేకాని ఈ రోజుల్లో మనం చాలామంది టీవీల్లో కూడా జనాలు వచ్చి బైబిల్లో ఏముంది, ఇది ఉంది, అది ఉంది, బైబిల్ యొక్క వాక్యాన్ని వారు అర్థం చేసుకోవటం చేతగాక, సందర్భాన్ని, సారాంశాన్ని అర్థం చేసుకొని ఒక వాక్యాన్ని చదివి, ఒక లైన్ చదివి, ఇదిగో ఈ బైబిల్ని వక్రీకరించేటటువంటి పుట్టకొక్కులు చాలా వస్తాయి. టీవీల్లో కూడా కనపడుతున్నారు ఈ మధ్యలో వాళ్ళందరూ. వాళ్ళ యొక్క మాటలు మనం మోసపోవద్దు, ఎందుకంటే వారికి బైబిల్ చదవటం రాదు. మనకు శ్రీసభ ఉంది, శ్రీసభతో కలిసి మనం బైబిల్ చదవాలి. మనం ఇష్టం వచ్చినట్లు మనం బైబిల్ చదవకూడదు. ఎందుకంటే ఇక్కడ దేవుని యొక్క ఆత్మ, శ్రీసభ ద్వారా దేవుని యొక్క ఆత్మ మనల్ని ప్రేరేపిస్తూ ఉంది. చాలా చాలా చరిత్ర ఉంది మన శ్రీసభకి. ఎందుకంటే వేద పండితులు శ్రీసభలో అనేక మంది అనువదించారనమాట. ఆ పుస్తకాలు చదువుతాం. మన శ్రీసభలో వేద పండితులు అనువదించినటువంటి ఆ కమెంటరీస్ అవన్నీ కానీ అవి మనం చదవాలి, వాడి ప్రకారం నడుచుకోవాలి. అంతేకాని ఏదో ఒక లైన్ చదివి నేను అర్థం చేసుకున్నానని చెప్పి మన ఇష్టం వచ్చినటువంటి రీతిలో బైబిల్ని అర్థం చేసుకుంటే మనకు అర్థం కాదు. మరి ఇంత హింస ఎందుకు బైబిల్ అనేటువంటి దానికి సమాధానంగా 3 విధానాలుగా మనం చెప్పవచ్చు. మొదటిగా మార్చినటువంటి ఒక వ్యక్తి, ఒక గురువు కూడా అప్పుడు ఆయన్ని ఎక్స్కమ్యూనికేట్ చేయటం జరుగుతున్న తర్వాత ఆయన అంటాడు, పాత నిబంధన అనేది పతనమైన దేవునికి ప్రాతినిధ్యం వహిస్తుంది అంటాడు. ఎందుకంటే ఆ హింస అనేది చాలా ఉంది, నైతికత లేదు, ఆ విధంగా ఆధ్యాత్మికంగా తప్పుదోవ పట్టిస్తుందని చెప్పి పాత నిబంధన అసంతృప్తి చూస్తాడు. కానీ పాత నిబంధన అనేది మొదటిగా ఐరేనియస్ అంటాడు. ఆయన ఈ మార్షియన్ ఆయన్ని తిరస్కరించి, ఇదిగో క్రొత్త నిబంధన కూడా ఎప్పుడు పాత నిబంధన వెలుగులో చదవాలి, పాత నిబంధన అర్థమైతేనే క్రొత్త నిబంధన అర్థమవుతూ ఉంది. ఆ పాత నిబంధనకు మనం ఎంతో ప్రాముఖ్యత ఇవ్వాలి అని మనకు తెలియజేస్తున్నాడు. ముఖ్యంగా నేను రోమ్ నగర్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు కొంతమంది స్త్రీలు అడిగారు నన్ను, ఎక్కడ మీరు చదివారు? రోమ్లో చదివాను. ఏం చదివామంటే పాత నిబంధన. ఆ పాత నిబంధన గ్రంథంలో ఏముంది స్వామి? మా చిన్న ఊరు పెద్దపాలెం అని, అక్కడ వారికి జనాలు తిరిగిపోవచ్చు. అప్పటికి అంతలో కొట్లాటాలు, హింసలు, మరణాలు, యుద్ధాలు పాత నిబంధనలు ఏం చదివారు స్వామి? మీ సమయం అంతా మీరు వేస్ట్ చేసుకుంటారని అడిగారు. కానీ నేను చెప్పాను వాళ్ళకి, ఆ పాత నిబంధన చదివితేనే మనకు కొత్త నిబంధన అర్థమవుతుంది. క్రీస్తు ప్రభువు కూడా తన శోధనల సమయంలో 3 సమాధానాలు ఇస్తాడు సైతాను. ఆ 3 సమాధానాలు కూడా ద్వితీయోపదేశ కాండం నుంచి తీసుకుంటాడు. మరియు ప్రేమ ఆజ్ఞ, ఇదిగో నీ దేవుణ్ణి ప్రేమించు, నీ యొక్క తోటి సహోదరుని ఆ ప్రేమ గొప్ప ఆజ్ఞ కూడా మొత్తం కూడా పాత నిబంధన గ్రంథం అనేక పర్యాయములు క్రీస్తు ప్రభు పాత నిబంధనని ఆయన కోట్ చేస్తూ ఉంటారు. కొత్త నిబంధనలు అనేక మంది వ్యక్తులు అబ్రహాం నుంచి మొదలుపెట్టుకొని మన కొత్త నిబంధనలు అన్నీ కూడా మనం చదువుతూనే ఉంటాము. అందుకే మనము పాక్షికంగా అర్థం చేసుకోకూడదు. సో యేసులో ఈ పాత నిబంధన అనేది మనం యేసు దృష్టితో చూడాలి. ఎప్పుడు కూడా యేసులో సంపూర్ణముగా వెల్లడి చేయబడుతుంది. ద ఫుల్నెస్ ఆఫ్ రెవల్యూషన్ ఈజ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అంటాం. ఇది ద్వేషం కాదు, మన యొక్క
మిత్రులను శత్రువులను కూడా ప్రేమించడం అనేది మనం చూస్తున్నాం. ఆ విధంగా యేసు క్రీస్తులో మనము చదవాలి. ఇదంతా కూడా పాత నిబంధన చదివినప్పుడు ఇజ్రాయేళ్ళు వాళ్ళు చాలా ప్రాచీన కాలం కాబట్టి వారు ఆ ప్రాచీన యుద్ధ భాషలోనే వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళు కూడా మానవులు చేతులు కూడా ఆ ప్రాచీన యుద్ధ భాషలోనే ఆ విధంగా ఈ పాత నిబంధన రాయబడింది. కానీ ఇజ్రాయేలీ ప్రజలు ఆధ్యాత్మికంగా ఒక చిన్న బిడ్డ అనమాట, ఇంకా ఎదగలేదు, ఇంకా పరిపక్వత లేదనమాట వాళ్ళు. అందుకే ఆ విధంగా వారి యొక్క మానవ చరిత్ర రక్షణ చరిత్ర కాబట్టి అది ఆ విధంగా రాయబడి ఉంది. కాబట్టి మనము ఇప్పుడు ఎదిగినటువంటి వారం, పరిపక్వత చెందినటువంటి క్రీస్తును విశ్వసించిన ఆ క్రీస్తు వెలుగులో మనము పాత నిబంధనను ఎప్పుడు కూడా చదవాలి అని మనం అర్థం చేసుకోవాలి. ఇక రెండవది, ఇంత హింస అనేది ఎందుకంటే దేవుడు ఇజ్రాయేలీ ప్రజలకు న్యాయం చేయటానికి, ఎందుకంటే వారు 400 సంవత్సరాలు బానిసత్వంలో మగ్గినప్పుడు వారికి న్యాయం చేయటానికి, సత్యాన్ని గెలిపించడానికి, వారికి స్వేచ్ఛను ప్రసాదించడానికి, ఇక కరుడు గట్టినటువంటి ఫరో యొక్క హృదయాన్ని కరిగించటానికి ఆ విధంగా మనము ఆ దైవ న్యాయము కోసము న్యాయం తీర్పు దినాన్ని కూడా చూడండి, కొంతమంది నరకానికి, కొంతమంది మోక్షాన్ని. నరకానికి ఎందుకని మీరు ప్రశ్నించవచ్చు, అక్కడ కూడా హింసేగా నరకంలో. అంటే ఎన్ని హెచ్చరికలు ఇచ్చినా, 9 హెచ్చరికలు ఇచ్చినా దేన్ని కూడా పట్టించుకోకుండా ఆయన ఇంకా మొండి పట్టుబట్టి కఠిన హృదయుడై ఉన్నాడు. కాబట్టి ఆ దేశ ప్రజలందరికీ ఆయనే నాయకుడు కాబట్టి తండ్రి చేసిన పాపాలు కొడుకు అన్నట్టు ఆయన చేసినటువంటి ఇవన్నీ కూడా ప్రజలకు, ఐగుప్తు దేశులకు న్యాయం చేశాడు. ఆ విధంగా దైవ న్యాయంగా కూడా మనము అర్థం చేసుకోవచ్చు. ఇక మూడవది, దేవుడు అసూయ దేవుడు అంటాము. ఈజ్ ఎ జలస్ గాడ్. అంటే వేరే ఇతర దేవుళ్ళను కొలవటము, ఇతర దేవుళ్ళను ఆరాధించటము, ఐగుప్తు దేవుళ్ళు. ఆ విధంగా మన దేవుడే ఒక్క దేవుడు, యెహోవా తప్ప మనకు ఒక దేవుడు లేడు, మొదటి ఆజ్ఞ మనకి. ఆయన మాత్రమే మనం ఆరాధించాలి అనేటువంటి దానికి కూడా మనము ఆ విధంగా ఆయనను ఆరాధించటం కోసమే ఐగుప్తు నుంచి బయటకు వెళ్ళటానికి అడుగుతూ ఉన్నారు. సో ఆయన ఆరాధించుకునే స్వేచ్ఛ అనేటువంటి లేకపోయినప్పుడు ఆ విధంగా ఐగుప్తు దేశీయుల మీద ఆయన హింసను ప్రదర్శిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి ఎవరిను మన దేవుడైనటువంటి యావే కూడా మనం అందరం కూడా గౌరవించాలి. పాత నిబంధన మనము గౌరవించాలి. మనము మాంత్రికులు, ఫరోలు వీరు ఎన్ని చేసినా సరే దేవుని యొక్క శక్తి ముందర వాళ్ళు నిలబడలేకపోయారు. దేవుడు చేసినటువంటి కార్యాలు నిజమే, కానీ ఆ యుద్ధ భాషలో అది రాయబడింది. కాకపోతే దైవ న్యాయం చేయటానికి అని చెప్పి మనం గ్రహించాలి. ఆ సందర్భాన్ని బట్టి దేవుని యొక్క రక్షణ చరిత్ర కూడా ఇది మానవ చరిత్ర అని అర్థం చేసుకొని, మానవ మాతృలు చేతులతో రాసినటువంటి కొన్ని తప్పిదాలు కూడా ఉండవచ్చు. తప్పిదాలంటే తప్పిదాలు కాదు, కొన్ని యుద్ధ భాషలో రాసి ఉండవచ్చు, హింస భాషలో రాసి ఉండవచ్చు. కానీ దాని యొక్క కాంటెక్స్ట్, ఆ సందర్భాన్ని బట్టి మనం బైబిల్ అర్థం చేసుకుంటూ పాత నిబంధనని మనం ఎప్పుడు కూడా క్రీస్తు వెలుగులో చదవటానికి ప్రయత్నించుదాము. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.